ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా శైవ క్షేత్రాల పరంగా అపారమైన చారిత్రక ఆధ్యాత్మిక వైభవాన్ని కలిగి ఉన్నదండి. పురాణ గాథలు, స్వయంభూ శివలింగాలు, అరుదైన శిల్పకళలతో కూడిన ఆలయాలు శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో ఉన్నాయండి. ఇక్కడ శివాలయాలు భక్తులకు కేవలము ఆరాధనకు మాత్రమే కాదండి, విశ్వాసము, ఆధ్యాత్మికత, ప్రశాంతతను అందించే పవిత్ర క్షేత్రాలుగా గుర్తింపు పొందాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. యాత్ర విశేషాలకు స్వాగతం అండి. ఈరోజు మనం నిత్యము భక్తుల సందడితో కలకలలాడుతున్నటువంటి ఉత్తరాంధ్రలోని నాగావళి నదీ తీరాన ద్వారక యువరాజు అయినటువంటి శ్రీ బలరాముల వారు ప్రతిష్ఠించిన 5 శివలింగాల్లో ఒకటైన శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయ చరిత్ర, స్థల పురాణము, ఈ 5 శివాలయాలు ఎలా దర్శించుకోవాలి, అలాగే నాగావళి ఎలా ఆవిర్భవించింది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేని బలరాముడు కలహాలకు దూరంగా ఉండాలని తీర్థయాత్రలకు బయలుదేరినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అలా బయలుదేరిన బలరాముడు గంగా, గోదావరి, కృష్ణా నదీ తీరాల్లో ఉన్న క్షేత్రాలను దర్శించుకుంటూ కళింగ దేశం వైపుకు వచ్చాడంట. కళింగ దేశ ప్రజలు కరువు కాటకాలతో, నీటి కొరతతో బాధపడుతూ ఉండేవారట. అది చూసిన బలరాముడు తన హలంతో అంటే నాగలతో భూమిని చీల్చి జలధారను ఉద్భవింప చేశాడట. అలా నాగలతో భూమిని చీల్చగా జలం ఉద్భవించింది కాబట్టి ఈ నదికి నాగావళి నదిగా పేరు వచ్చిందని స్థానికుల కథనం. అలా ఉద్భవించిన నాగావళి నదీ తీరాన బలరాముడు 5 శివలింగాలను ప్రతిష్ఠించాడట. వాటిలో శ్రీకాకుళంలో ఉన్న శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయం ఒకటి, కల్లేపల్లిలో ఉన్న శ్రీ దుర్గామణి నాగేశ్వర ఆలయం ఒకటి, శ్రీ కోటేశ్వర ఆలయం బలేరు, మల్లేశ్వర స్వామి ఆలయం సంగము, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పాయకపాడు. ఈ 5 శివాలయాలను కూడా జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు ఒకే రోజు దర్శించుకుంటే సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారండి. ఇప్పుడు మనము శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందామండి. ఈ ఆలయం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడి వీధిలో ఉన్నదండి. కాంప్లెక్స్ నుంచి టాక్సీలు, ఆటోలు, షేర్ ఆటోలు ఈజీగా దొరికిపోతాయండి. ఇదిగోండి, మనం ఆలయం ముఖద్వారం దగ్గర ఉన్నాము. ఈ కనిపిస్తున్న గోడ నాగావళి నది బ్రిడ్జ్ తాలూకా గోడ అండి. నాగావళి నదికి ఒడ్డునే ఈ ఆలయం ఉన్నది. ఇది ఆలయం పక్కనే ఉన్న నదికి వెళ్లే త్రోవండి. స్నానాలు చేసి వస్తారు చాలా మంది, లేదంటే తల మీద నీళ్ళు చల్లుకొని కాళ్ళు కడిగేసుకొని కూడా వస్తారు. ఇలా ముందుగా చక్కటి అలంకరణతో విఘ్నేశ్వర స్వామి దర్శనమిస్తాడండి. ఇదిగోండి, రాజరాజేశ్వరి అమ్మవారు నిండుగా కలకలలాడుతూ ఉంటుంది. ఇక్కడ కుంకుమ పూజలు చాలా బాగా జరుగుతాయండి. ఇక్కడ చూసారా ఎంత పెద్ద నందీశ్వరుడు ఉన్నాడో. ఈ నందీశ్వరుడికి, దేవరాజు ఇంద్రుడికి ఈ ఆలయం దగ్గర పెద్ద యుద్ధమే జరిగిందట. ముందుగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత వీళ్ళిద్దరికి యుద్ధం ఎందుకు జరిగింది, ఇక్కడ స్థల పురాణం ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకుందాము. అదిగోండి, శ్రీ బలరాములు ప్రతిష్ఠించినటువంటి 4 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు ఉన్నటువంటి శక్తివంతమైన రుద్ర రూపంలో విరాజిల్లుతున్న శ్రీ ఉమా రుద్రకోటేశ్వర స్వామి మూల విరాట్ని దర్శించుకోండి. అందమైన శిల్పకళా సౌందర్యంతో అలరారుతున్న ఈ ఆలయము ద్వాపర యుగం నాటిదండి. పురాణాల ప్రకారము ఒకనాడు దేవతలకు రాజైన ఇంద్రుడు ఉమారుద్రకోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చాడట. ఆయన వచ్చేసరికి రాత్రి అయిపోవడం వల్ల స్వామివారి ద్వారాలను మూసేశారట. అలా మూసేసిన ద్వారాలని తెరవబోయాడట ఇంద్రుడు. అది చూసిన నందీశ్వరుడు తనకి ఎలాంటి కష్టం వచ్చినా భరిస్తాడు గాని తన స్వామికి ఇబ్బంది పెడితే ఊరుకోడు కదా, ద్వారం తెరవకుండా ఇంద్రుడికి అడ్డుపడ్డాడట. దేవతల రాజునైనా నన్నే ఎదిరిస్తావా అని నందీశ్వరుడి మీద తిరగబడ్డాడట దేవేంద్రుడు. అప్పుడు నంది కోపంతో తన కొమ్ములతో విసిరి కొట్టాడంట దేవేంద్రుడిని. అలా ఇంద్రుడితో తలపడ్డాడట నందీశ్వరుడు. అలా నంది విసిరి కొట్టడంతో ఇంద్రుడు వెళ్లి హర్షవల్లిలో పడ్డాడట. తర్వాత వీడియోలో హర్షవల్లి గురించి తెలుసుకుందాము. అంతవరకు మీరు హర్షవల్లిని ఇప్పటి వాడుక భాషలో ఏమని పిలుస్తున్నారో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి.
ఉమారుద్రకోటేశ్వర స్వామి గురించి నాకు తెలిసినంత వరకు చెప్పానండి. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే శ్రీకాకుళం అని పిన్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి షేర్ చేయండి. శ్రీకాకుళం ట్రిప్లో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.